అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. నిన్న అంబటి రాంబాబు గారు ఒక వీడియో చూసానండి. ఓజీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన ఒక వీడియో మాట్లాడాడు. ఆయన మాటల్లో అయితే విజయం సాధించాలి అని వస్తుంది, కానీ కళ్ళల్లో మాత్రం నాకు వేరే ఎక్స్పీరియన్స్ కనిపించింది. ఎందుకంటే హరిహర వీరమల్లి సినిమా టైంలో కూడా ఆయన ఒక వీడియో మాట్లాడాడు. హరిహర వీరమల్లి సినిమా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు ఆ వీడియో కూడా. అలాగే ఇప్పుడు కూడా ఓజీ సినిమా రిలీజ్ ముందే ఆయన ఒక వీడియో మాట్లాడుతూ బాగుండాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని పైకి చెప్తున్నాడు. కానీ అతని మనసులో మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎందుకు కావాలని ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపించింది. ఎందుకంటే ఆయన మనసు అంతా కుళ్ళు కుతత్ర నింపుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ సినిమా అయినా రిలీజ్ అయితే ఆ సినిమా అటర్ఫ్లాప్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు అనిపించింది నాకు. బయటికి మాట మాత్రం పైకి మాత్రం బాగుండాలి అని కోరుకున్నట్టు నటిస్తున్నాడేమో అనిపించింది. అంబటి రాంబాబు వీడియో చూస్తే ఎంత దారుణం అండి. అంబటి రాంబాబు గారు సరే కాలితే అంబటి రాంబాబు మాట్లాడిన వీడియో చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కావాలనే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ టైంలో నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని ముందుగా పౌడర్ రాసుకొని వచ్చేస్తారండి కెమెరా ముందుకి. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకు కూడా ఎంటైర్ మహాసేన టీం తరపు నుంచి ఓజీ టీంకి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓజీ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాననే. చల్సా సినిమా దగ్గర నుంచి అత్తారింటి దారి వరకు ప్రతి సినిమాకి థియేటర్ దగ్గర మా ఊర్లో సినిమా బ్యానర్ కట్టిన వ్యక్తి నేను. ఆయన సినిమాకి ఆయనకు అంత ఇష్టం నాకు ఒక నటుడిగా. కాబట్టి అలాంటి వ్యక్తి సినిమా రిలీజ్ అవుతుందంటే నాకు కూడా హ్యాపీ. ఎందుకంటే రిలీజ్ టైంలో సినిమా విజయం సాధించే కాలు రాగం తిరుగుదాం అనిపించింది నాకు ఇప్పుడు గుడుంబ శంకర్ దగ్గర నుంచి. అప్పటి నుంచి కూడా అంత ఇష్టం నాకు. కాబట్టి ఓజీ సినిమా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓజీ రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రివ్యూ చెప్తాను అని తెలియజేసుకుంటూ జై భీమ్, జై మహాసేన, జై జై రాయసేన.